హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ తనుజ థాట్స్. ఈ శారీతోని నేను ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో పూజకి శారీ డ్రాపింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ కొంగు తీసుకొని ఇలా ప్లీట్స్ పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్నగా ఎంత వీలుగా ఉంటే అంత చిన్నగా ప్లీట్స్ పెట్టేసుకోవాలి. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. పిన్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా నేను కొంచెం బరువుని అక్కడ పెడుతున్నాను. వాటర్ బాటిల్ని మీరు ఏదైనా బరువుగా ఉండేది చూసుకొని ఇక్కడ పెట్టేసుకుంటే మనకి ప్లీట్స్ పెట్టుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది. ఇలా ప్లీట్స్ పెట్టేసుకుంటూ పిన్స్ పెట్టుకుంటూ మనకి ఒక 1.5-2 మీటర్స్ వరకు 1.5 మీటర్ వరకు అయితే కొంగు ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్ అటు ఇటు మూవ్ చేసుకుంటూ ప్లీట్స్ పెట్టుకుంటే ప్లీట్స్ అనేది ఈక్వల్గా వస్తాయి. మనకి శారీ స్టిఫ్గా ఉండడం వల్ల ఇంత కష్టం అవుతుంది. అదే కొంచెం సింపుల్ శారీ లైట్ వెయిట్ మెత్తగా ఉంటే మాత్రం తొందరగా అయిపోతుంది. ఇలా స్టిఫ్గా ఉన్న శారీస్కి అయితే ప్లీట్స్ ఇలా స్టెప్ బై స్టెప్ పెడితేనే నీట్గా కనిపిస్తుంది. అమ్మవారిని చిన్నగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ప్లీట్స్ చిన్నగా పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మనం కొంగుకి అవసరం ఉన్నంత దూరం ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ పిన్స్ పెట్టుకుంటూ సెట్ చేసుకోవాలి. వెయిట్ పెట్టుకుంటే కొంచెం మనకి స్టిఫ్గా ప్లీట్స్ కుదురుతుంది. అందుకని నేను వాటర్ బాటిల్ మాత్రం అలా పెట్టుంచుతున్నాను. మీరు ఆ ప్లేస్లో వెయిట్గా ఉన్న ఏ వస్తువైనా పెట్టుకొని ప్లేట్స్ పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇలా ప్లీట్స్ పెట్టుకున్నాక ఒక 1.5 మీటర్ల వరకు ప్లీట్స్ పెట్టుకున్నాక ఐరన్ బాక్స్ తీసుకొని ఈ ప్లీట్స్ని స్టిఫ్గా ఉండేలాగా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి ప్లీట్స్ అనేది కదలకుండా నీట్గా డ్రాప్ చేయవచ్చు అన్నమాట. ప్లీట్స్ సెట్ చేసుకుంటూ ఐరన్ చేయడం వల్ల మనం పిన్ తీసేసినా కూడా ఏం ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే ఐరన్ చేస్తాం, స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనం డ్రాపింగ్ ఈజీగా చేసుకోవచ్చు. మీకు పండగ రోజు ఇంత పెద్ద ప్రాసెసా, ఇబ్బందిగా ఉంటుంది అనిపిస్తే ముందు రోజు ప్రిపేర్ చేసేసుకోండి. ఇబ్బందిగా ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది. ఐరన్ చేసి పెట్టుకొని తర్వాత డ్రాప్ చేసేసుకోవడమే ఉంటుంది నెక్స్ట్ డే. సో ముందు చేసి పెట్టుకోవడం బెస్ట్ అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి కొంగు కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు కుర్చీలు పెట్టుకుంటున్నాము. మనకి చీర కుర్చీలు మిడిల్ నుంచి పెట్టుకుంటాము, బట్ దేవుడికి మాత్రం ఇలా కట్టించేటప్పుడు ఇటు కార్నర్ నుంచి మొత్తం మనం చీర కుర్చీలు పెట్టుకునే వరకు కొంగు కుర్చీలు పెట్టుకునే వరకు ఇలా ప్లీట్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఎన్ని ప్లీట్స్ వస్తే అన్ని ప్లీట్స్ వరకు సెట్ చేసుకోవాలి. ప్లీట్స్ ఎక్కువ చేతిలో పట్టట్లేదని నేను 2 సెట్స్గా చేసుకొని పిన్స్ పెట్టుకుంటున్నాను. ప్లీట్స్ ఇలా చిన్న చిన్నగా పెట్టడం వల్ల ఎక్కువ ప్లీట్స్ అనేది వస్తాయన్నమాట. పెద్ద పెద్దగా పెడితే తక్కువ వస్తాయి. మనం చిన్నగా తక్కువగా పెట్టుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది అనమాట. ఒత్తుగా ఎక్కువగా వస్తాయి కాబట్టి. సో మీరు కూడా అలాగే పెట్టుకోండి, ఎంత వీలుగా ఉంటే అంత పెట్టుకోండి చిన్నగా. అండ్ లాస్ట్కి వీటన్నిటిని కలిపి పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. ఇవి ఇలా స్టిఫ్గా ఉండేలాగా ఒక దగ్గరికి పెట్టి శారీని సెట్ చేసుకుంటూ అక్కడ నేను ఆ ప్లీట్స్ని సెట్ చేసుకుంటున్నాను. అక్కడ కొంచెం ఐరన్ అనేది మనము యూజ్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది. నార్మల్ శారీకి అయితే అవసరం లేదు, బట్ ఇది కొంచెం పట్టు మోడల్లో స్టిఫ్గా ఉంది కదా శారీ, సో ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఇలా ప్లీట్స్ అన్నీ ఒకే దగ్గరికి సెట్ చేసి పెట్టి
అక్కడ కొంచెం వెయిట్ పెట్టుకొని సేమ్ ఇంతకు ముందులాగానే వెయిట్ పెట్టుకొని కుర్చీలు అనేది సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో చూపించినట్టుగా హ్యాండ్స్ని ఇలా మూవ్ చేసుకుంటూ అటు ఇటు సెట్ చేసుకోవాలి. మనకి ఈ 4 ఫింగర్స్ ఉంటాయి కదా మిడిల్లో, ఆ 4 ఫింగర్స్ విడ్త్ ఎంతవరకు మనకి హ్యాండ్ వెళ్తుందో అంతవరకు అటు అంటున్నాను, అండ్ లెఫ్ట్ హ్యాండ్ది కూడా ఎంతవరకు వెళ్తుందో ఇటు అంటున్నాను. అలా అయితే మనకి ఈక్వల్గా ప్లీట్స్ వస్తాయి అనమాట, బయటికి కనిపించకుండా ఈక్వల్గా ప్లీట్స్ వస్తాయి. సో మీరు కూడా ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్ మూవ్ చేసుకుంటూ పెడితే కొంచెం ఈజీ అవుతుంది. అండ్ లాస్ట్లో నేను మధ్యలో అలా సెట్ చేసి పిన్ పెట్టేశాక లాస్ట్లో బార్డర్ కూడా సెట్ చేసుకుంటున్నాను. అలా ఈక్వల్గా మనకి స్ట్రైట్గా వచ్చేలాగా ప్లీట్స్ బయటికి రాకుండా అట్లా స్ట్రైట్గా వచ్చేలాగా సెట్ చేసుకుంటూ సెక్యూర్ చేసేసుకోవాలి. ఎన్ని ఎక్కువ ప్లీట్స్ వస్తే అంత ఎక్కువగా చెక్ చేసుకొని పిన్తో సెక్యూర్ చేసేసుకోవడమే. అండ్ ఐరన్తో ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, కదలకుండా. చూసారా ఎంత నీట్గా ప్లీట్స్ వచ్చాయో. ఇలా కదలకుండా ఉండడానికి ఐరన్ మనం యూస్ చేస్తే ఇలాంటి శారీస్కి మాత్రం ఖచ్చితంగా యూస్ చేస్తేనే కుదురుతుందన్నమాట. అండ్ ఇలా శారీకి మధ్యలో కూడా మనకి ఈవెన్గా ఉండేటట్టుగా సెట్ చేసుకుంటూ ఐరన్ వేసేయడమే. మీరు కావాలనుకుంటే ఇలా 1 డే బిఫోరే మనము ఐరన్ చేసి సెట్ చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డే అనేది ఈజీగా తొందరగా అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక చిన్న సైజ్ బిందెని తీసుకుని అందులో కొద్దిగా బియ్యం పోసి పెట్టేసుకోవాలి. అండ్ అలాగే చెంబుని కూడా అందులో నిండుగా బియ్యం పోసుకొని కొంచెం వెయిట్ ఉండేలాగా పెట్టేసుకోవాలి. అండ్ మనం శారీని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ప్లీట్స్ పెట్టుకున్న దగ్గర హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఒక థ్రెడ్ కట్టేసుకోవాలి, గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఊడకుండా టైట్గా కట్టుకొని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్లీట్స్కి మనం పెన్ పెట్టుకున్నాం కదా, ఆ పెన్ అనేది రిమూవ్ చేసేసుకుంటూ సెట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ చెంబ్ అనేది చిన్న సైజులో అనిపించింది, హైట్ సరిపోవట్లేదు. సో నేను ఇలాంటిదే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, అది కింద పెట్టేసి హైట్ అనేది నేను ఇలా పెంచుకున్నాను. కింద అందులో కూడా బియ్యం పోసి వెయిట్ ఉండేలాగా చూసుకొని పెట్టుకున్నాను. కొంచెం హైట్ అనేది నాకు సెట్ అయింది ఇప్పుడు. సో మీరు కూడా ఇలా హైట్ కోసం బిందె కానీ స్టాండ్ కానీ మీ దగ్గర ఏదైనా స్టూల్ కానీ ఉంటే స్టూల్ కానీ పెట్టుకోవచ్చు. హైట్ అయితే నాకు ఓకే అయిపోయింది. ఇప్పుడు ప్లీట్స్ అనేది ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకుంటున్నాను. ప్లీట్స్ మనకి దగ్గరగా ఎంతవరకు సెట్ చేయగలిగితే అంతవరకు నీట్గా
ఈక్వల్గా వచ్చేటట్టు సెట్ చేసేసుకున్నాను. ఇలా చేసేటప్పుడు మనం థ్రెడ్ టైట్గా కట్టుకుంటాం కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. సో కొద్దిగా కొంచెం లోపల నుంచి సెట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. నీట్గా సెట్ చేసుకోవచ్చు కూడా, ఈక్వల్గా ప్లీట్స్ వచ్చేటట్టుగా. నెక్స్ట్ నేను ఇలా ఒక చెంబు తీసుకున్నాను కదా, ఆ చెంబుకి స్కేల్ కానీ ఏదైనా స్టిక్ కనుక ఉంటే మీ దగ్గర ఈ సైజులో స్టిక్ కానీ ఇలా కట్టేసుకోవాలి. టైట్గా ఉండేలాగా కట్టుకోవాలి అండ్ మధ్యలోకి సెట్ చేసుకొని కట్టుకోవాలి. ఈక్వల్గా కట్టుకొని ఇంకా ఆ థ్రెడ్ కూడా కట్ చేసేసుకోండి, లేదంటే ఇలా చుట్టేసుకోండి. నాకైతే అవైలబుల్గా ఐరన్ స్కేల్ ఉంది కాబట్టి నేను ఐరన్ స్కేల్ని యూస్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా పైన ప్లేస్ చేశాక, చెంబును అలా ప్లేస్ చేశాక మనకి కొంగు ప్లీట్స్ వస్తాయి కదా, ఆ కొంగుని నేను ఇలా పైనకి ఒక కొంగు వేసుకుంటూ మళ్ళీ ఫ్రంట్ కొంగు కూడా 2 సెట్ చేస్తున్నాను. ఫ్రంట్ కొంగు వస్తుంది, మనకి నార్మల్గా వేసుకునే కొంగు టైప్లో కూడా వస్తుంది. ఇలా కొంగు సెట్ చేశాక ఒకే దగ్గర స్టిఫ్గా ఉండడానికి ఇక్కడ పిన్తోని మనం స్కీల్ కింద కొంచెం క్లాత్ అనేది పట్టుకుంటూ పిన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కొంగు ప్లీట్స్ కూడా ఇలా సెట్ చేసుకుంటూ మనం పిన్తో సెక్యూర్ చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కొంగు లాగా కూడా మనం అటు సైడ్ నుంచి కొంచెం క్లాత్ తీసుకుంటాం కదా, ఆ క్లాత్కి కూడా ఇలా పిన్స్తోని సెక్యూర్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ వచ్చిన కొంగుని కూడా మనం ఇలా ప్లీట్స్ అనేది వెడల్పు చేసుకుంటూ మంచిగా సెట్ చేసేసుకోవాలి. ఓకే, ప్లీట్స్ సెట్ అయిపోయాయి అనుకున్నప్పుడు మనం హిప్ బెల్ట్ లాగా పెట్టేసుకుంటే మనకి బాడీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనం హిప్ బెల్ట్తోని టోటల్ లుక్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఖచ్చితంగా హిప్ బెల్ట్ మాత్రం యూస్ చేయాలి, ఎందుకంటే హిప్ బెల్ట్తోని మనకి కొంగు అనేది నీట్గా కనిపించడానికి, స్టిఫ్గా అక్కడ స్టక్ అయిపోవడానికి హిప్ బెల్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకే హిప్ బెల్ట్ మార్చడం మస్ట్ అనమాట. ఇప్పుడు ఆ చెంబు పైన కల్షియం లాగా కొబ్బరికాయను ఉంచుకొని హెడ్ అనేది మనం కట్టేసుకోవాలి. ఇలా హెడ్ కట్టేసుకున్నాక మనకు టోటల్ అమ్మవారు కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ అమ్మవారి అలంకరణ కోసం కమ్మలు అండ్ నేను చైన్స్ కూడా వేస్తున్నాను. లాంగ్ చైన్, షార్ట్ చైన్ ఇలా సెట్ చేసేసుకుంటే మనకి టోటల్ లుక్ అమ్మవారు కంప్లీట్ అయిపోతుంది. నేనైతే ఇలా శారీ డ్రాప్ చేసేసాను. మీరు కూడా చేశాక నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పూలతోని లాస్ట్ డెకరేట్ చేసుకున్నాను. ఓవరాల్ లుక్ చూసారా ఎంత బాగా కుదిరిందో. శారీ డ్రాపింగ్ ప్లీట్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయో. ఇలా వీడియో చూసి మీరు కూడా డెకరేట్ చేసేసుకోండి. శారీ ఇలా డ్రాపింగ్ చేసుకొని జ్యువెలరీతో డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా కుదురుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.